హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో 1 ఇయర్ బేబీస్కి మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది లంచ్ టైంలో మనం బేబీస్కి ఇవ్వచ్చు. సో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తున్నాను. దీనికోసము నేను 2 స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకున్నాను, పెసరపప్పు. ఇది మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను సేమ్ క్వాంటిటీ కందిపప్పు తీసుకుంటున్నానండి, తూరుతాలు. సేమ్ మనము పెసరపప్పు లాగానే ఇది కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, రోస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా అయినా వేసేయవచ్చు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మనము రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ కంటే తక్కువ నేను జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పులు వేస్తున్నాం కాబట్టి డైజెషన్ కోసం, ఈజీ డైజెషన్ కోసం నేను జీలకర్ర ఫ్రై చేస్తున్నాను. తర్వాత 2 స్పూన్స్ నేను రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని కూడా మనము బాగా వాష్ చేసి సోక్ చేసుకుంటే ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కలిపి మనము కుక్కర్లో వేసుకొని సరిపోయినన్ని వాటర్ వేసుకోవాలి. మెజర్మెంట్ అంతా ఏమీ లేదు. ఒక హాఫ్ గ్లాసు లేకుంటే 3/4 గ్లాస్ వేసుకొని మనము ఒక 5 లేకుంటే 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. చాలా స్మూత్గా కుక్ అయిపోతుంది. కావాలంటే మనం ఇంకొక విజిల్ ఎక్స్ట్రాగానే తీసుకోవచ్చు. అంతే అండి. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మనము ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసి మూత తీసి చూసిన తర్వాత ఇది ఇలా ఉడుకుంటుంది. సో దీన్ని మనం సపరేట్ బౌల్లోకి తీసుకొని స్మాష్ చేసుకోవాలి స్మాషర్తో, లేకుంటే కుక్కర్లో అయినా మనం స్మాష్ చేసుకొని తర్వాత ఫీడింగ్ బౌల్లోకి మార్చుకోవచ్చు. కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. ఇది నేనైతే యాడ్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.